తాళి. ఈ రెండిట్లో నీకు ఏది నచ్చింది? ఏయ్, ఇది పెళ్ళికి కదా, తెల్లారిగానే కట్టుకుంటా. మనకు తెల్లవారి చాలాసేపు అయింది, వెళ్ళి కట్టుకోండిరా. అరే వెళ్ళు వెళ్ళు, కట్టుకోండిరా. ఏయ్, ఏంటి ఏంటి చిపో, కట్టుకోండిరా. ఒకసారి బండాపు. రే, ఎవరు నువ్వు? సార్, అక్కడేం చేస్తున్నావు? ఇట్రా. వస్తున్నాను సార్, వస్తున్నాను. ఏంటి సార్? ఇక్కడేం చేస్తున్నావురా? నేనుండేది ఇక్కడే సార్. వీడు చాలా పొగరుగా ఉన్నాడు, ఏంటి కనుక్కో. ఇది మీ బాబుగాడి రోడ్డు అనుకుంటున్నావా? ఇక్కడ ఉండకూడదు, వెళ్ళు వెళ్ళు. సార్, అక్కడ అమ్మాయి ఉంది చూడండి. బయటికి రా. సార్, ఆ అమ్మాయి మా మనిషే సార్. నువ్వు నోరు పోయి, ఎక్కువ మాట్లాడావంటే తన్నులు తింటావు. ఏంటయ్యా, అందరూ మా పిల్లలేనయ్యా. నువ్వే కన్నావా? అందరూ ఇక్కడే ఉంటాం. నోరు పోయి. మీ ఇద్దరు రేపొద్దున స్టేషన్కి రండి. వీళ్ళకిదే పని, ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని తిరుగుతూ ఉంటారు. ఏమయ్యా స్టీఫెను, తెల్లవారితే పెళ్ళి, వెళ్ళి నిద్రపోయ్యా. నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాను. విష్ణు, విష్ణు అన్నా. రారా. రామ్మా, సైకిల్ మీద వచ్చారా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నా అన్నా. ఈ బాబు ఎవరు? నా తమ్ముడు. సరే, వస్తా ఉండండి. పవిత్ర, పవిత్ర. ఎవరు? నేను మూర్తిని. ఏంటి మూర్తి ఈ రాత్రి వేళ? ఏం లేదు, ఇంటి తాళం కోసం వచ్చాం. ఇంటి అద్దె కట్టి మన కోసం సామాన్లు కొనిపెట్టాడు. సైలెంట్ గా ఉండు. మధ్యాహ్నం వస్తారని చెప్పావుగా. ముందు తాళం ఇవ్వమ్మా. పిల్లా, నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. పోయిన వారమే ఇంటికి కావాల్సిన సామాన్లు కొనిపెట్టేశారు. తాళి కట్టించుకొని ఇంటికి తీసుకొనిరా, హారతి నీళ్లు కలిపుంచుతా. అలాగే తీసుకొస్తాలే. సరేరా, రేపొద్దున అక్కడికి వచ్చేయి, నేను వచ్చేస్తాను. అమ్మ జాగ్రత్త. సరే అన్నా. రా వెళ్దాం. జాగ్రత్త, మనం ఇక్కడే ఉంటాం.